ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే జూకూరు విజయ అంజయ్య గారికి జూకూరు అంజయ్య విజయ గారికి ఒక వార్డులో ఉన్నాం. ఉంగరం అనేది ఎట్ట పాతుకులేదు. ఇప్పుడు ప్రగతి నాగేశ్వరరావు గారు ఉన్నారు, వాళ్ళు టీఆర్ఎస్ సేవ చేయాలనే ఆలోచనతో అంటే దేని గురించి మాట్లాడమంటున్నారు, ఎలక్షన్ గురించి ఎందుకు నిలబడ్డారు ఏంటైనా ఈ వార్డు ప్రజలందరూ మాకు సపోర్ట్ ఉంటా ఉన్నారు. మేమందరికీ పరిచయం. మేము చేసిన పనుల వల్ల బ్రహ్మంగారి గుడి పని మేము ఫంక్షన్ హాలు చూసి తగ్గించి ఇస్తాం. మా మంచితనము మేము ఆర్ఎస్వి బ్రదర్స్ బట్టల షాపు, హోల్సేల్ షాపు, పెళ్ళిళ్ళకు వాటికి తగ్గించి ఇస్తాం. మా మంచితనానికి మీరు నిలబడండి. మీరు నిలబడితే మాకు ఏదైనా పనులు మీరు చేసి పెట్టగలరన్న నమ్మకం ఉంది మాకు. అందుకని మీరు నిలబడాలి అంటేనే మేము దీనికి ఇండిపెండెంట్గా ఉంగరం గుర్తు ఇండిపెండెంట్గా ఉంగరం గుర్తు ఇచ్చారు. ఈ కోదాడపట్నంలో మేము ఈ వార్డులో సుమారు 45 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇక్కడ మాది కల్కో గ్రామం. 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రహ్మంగారి గుడిని మేము 25 సంవత్సరాల నుంచి కూడా ఒక ఆదర్శంగా తీసుకొని డెవలప్ చేసుకొని ఈరోజు 183 వారాలు అన్నదానం చేయడం జరుగుతుంది ప్రతి మంగళవారం. అంతేకాకుండా ఆర్ఎస్సి ఫంక్షన్ హాల్ మాకుంది. ఆర్ఎస్సి ఫంక్షన్ హాల్లో బీదా సాదాన్ని కనిపెట్టుకుంటా ఖాళీ ఉండకుండా ఎవరికో ఒకళ్ళకి ఇచ్చి జరుపుకుంటున్నాం. మాది న్యూరోసర్జన్ సంజీవని న్యూరోసర్జన్ అనే హాస్పిటల్ ఉంది. మా పిల్లగాళ్ళు డాక్టర్లు, ఆర్థో డాక్టరు, ఒక అబ్బాయి సర్జన్ న్యూరోసర్జన్ డాక్టరు. మేము అందరికీ అందుబాటులో ఉండి వైద్య సదుపాయం కల్పిద్దామని ఆలోచనతోటి ఈ వార్డు సభ్యులంతా మా దగ్గరికి వచ్చి వాళ్ళ కోరికపైన మేము నిలబడ్డం తప్ప మేము స్వచ్ఛందంగా రాలేదు. దానికోసం ఈ వార్డులో మేము గెలుస్తూ ఉన్నాయి. మెయిన్ ఏం సమస్యలు ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా మేము తిరుగుతాం. ఇప్పుడు గత 5 సంవత్సరాల సంది కూడా ఏ పనులు కూడా కాలేదు. కరెంటు సమస్య కానీ, వీధి దీపాలు, తర్వాత రోడ్లు కానీ, మురికి కాలువలు తీయటం కానీ అన్ని సమస్యలు ఉండి ఆ సమస్యల వల్లనే మమ్మల్ని నిలబడమంటారు కాబట్టి మేము నిలబడటం జరిగింది. ఆ సమస్యలన్నీ ఏమీ లేకుండా మేము చేసే బాధ్యత మాది. మమ్మల్ని గెలిపించినట్టయితే మేము చేస్తామనే నమ్మకం వాళ్ళకుండి మమ్మల్ని కోరితే మేము వచ్చాం. అది మా 12వ వార్డు అన్ని రకాలుగా అభివృద్ధిలో వెనకబడిన వార్డు. ఎలాగైనా అభివృద్ధి చేద్దామనే మేము ముందుకు వచ్చాం. అన్ని రకాలుగా భద్రత, ఒక ఇంటికి కావాల్సిన భద్రత, శుభ్రమైన పరిసరాలు మొత్తం పరిశుభ్రంగా ఉండేలాగా, నాణ్యమైన కరెంటు అంతరాయం లేకుండాను, ఒక పద్ధతిగా వేసిన డ్రైనేజీలు, మురుగునీళ్ళు కాలువలు మొత్తం సరిగ్గా ఉండేలాగా, నెక్స్ట్ ఆరోగ్యకరమైన ఎటువంటి అవసరాలైనా దానికి కావాల్సిన అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టి వార్డును డెవలప్ చేద్దామనే ఆలోచనలో ముందుకు వస్తున్నాం. పెద్దలకి, వృద్ధులకి ఆదరణ ఏ రకంగా అందించాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ముందుగానే మనం ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి, ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్న ఆరోగ్య సమస్య కానీ, లేదా పిల్లల చదువు సమస్య కానీ, లేదా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఏ రకంగా మనం ఇప్పించగలమో అవన్నీ ఆలోచించి వార్డుని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో మనం ముందుకు వచ్చాం. ఖచ్చితంగా మీరు అందరూ మాకు సపోర్ట్ చేసి గెలిపించే విధంగా మేము. మెయిన్ సమస్య ఇక్కడ ఏముంది? మన కోదాల గ్రామంలో ఉన్న వాటిల్లోకెల్లా కొంచెం సుమారు పెద్దగా వార్డు ఏదంటే మాదే ఉందండి. ఎప్పటి నుంచో ఉన్న బజార్లో రోడ్డు వేయడం జరిగింది, కానీ కొత్తగా ఫామ్ అయిన ఆ వెంచర్లలో రోడ్లు అనేవి ఏమి లేవు. ఆ వాటికి రోడ్లు వేసే కార్యక్రమం, రోడ్డుతో పాటు పక్కన డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. వాటి గురించి వెళ్ళడానికి, అసలు రాత్రిపూట వెళ్ళడానికి వీధి లైట్లు కూడా ఏం లేవు. ఆ వీధి లైట్లు పెట్టించే ఆలోచన. నెక్స్ట్ దాంతోపాటు భద్రత ఎలా కల్పించాలనేది కూడా ఒక ప్రణాళికతో మేము ముందుకు వస్తున్నాము. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఈ వార్డుని ఎలా అభివృద్ధి చేయాలో మేము చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.